This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్. ఈరోజు మనము అక్టోబర్ 21కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ని నేను ఈనాడు, సాక్షి, హిందూ ఈ న్యూస్ పేపర్ నుంచి తీసుకొని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవి మనకు యూపీఎస్సీ ఎగ్జామ్స్కి, అదేవిధంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. సో దీన్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. దీంతోపాటు మీరు ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి రెగ్యులర్గా ఒక నోట్స్ని కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మీకు ఈజీగా రివిజన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా మీరు ఒక నోట్స్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉండండి. ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ముఖ్యమైన అంశాలు చూడబోయే ముందు ఏకేఎస్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్కి సంబంధించి ఎవ్రీ మంత్ మనకు ఈ మ్యాగజైన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి, అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మనకు మ్యాగజైన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మనకు గూగుల్ ప్లే స్టోర్లో ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ముఖ్యమైన అంశాలు ఒకసారి మనము చూద్దాం. ఫస్ట్ టాపిక్ ఒకసారి మనం పరిశీలిస్తే కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేటెడ్ ద కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ కుషీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని లాంచ్ చేయడం అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది. ఇది మనకు ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ద కుషీనగర్ ఎయిర్పోర్ట్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఇస్ ద latest entrant in the India's list international airports. The airport is expected to provide the seamless connectivity to people from the Southeast and the East Asian countries for Buddhist pilgrimage tourism. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది. ఇక్కడ ఈ కుషీనగర్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, ఈ కుషీనగర్ ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడ ఉన్న బుద్ధిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ని కనెక్ట్ చేయడానికి, అంటే ఎక్కడి నుంచి సౌత్ ఈస్ట్ మరియు ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ని కనెక్ట్ చేయడానికి ఈ ఎయిర్పోర్ట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది, మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మనకు కుషీనగర్ అనేది చారిత్రకంగా కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్గా మనము చెప్పుకోవచ్చును. ఇది ఒక బుద్ధ క్షేత్రంగా మనము చెప్పుకోవచ్చును ఈ కుషీనగర్ అనే ప్లేస్కి సంబంధించి. దీనికి సంబంధించి మనము ఇండియన్ హిస్టరీలో భాగంగా బుద్ధిజం టాపిక్లో మనము ఈ ప్లేస్ గురించి మనము చదువుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్లేస్ గురించి కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి కూడా మనకు ఇండైరెక్ట్గా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. కుషీనగర్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద బుద్ధిస్ట్ సర్క్యూట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ద పిల్గ్రమేజ్ సైట్స్ ఎట్ లుంబిని, సారనాథ్, గయా అండ్ అదర్స్. ఇక్కడ ఈ కుషీనగర్ అనే ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఒక బుద్ధిస్ట్ సర్క్యూట్గా మనము చెప్పుకోవచ్చును. ఇక నెక్స్ట్ టాపిక్ గురించి ఒకసారి మనం చూసుకుంటే భాస్కర్ ద ఏ లూనీ సోలార్ క్యాలెండర్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రీసెంట్లీ అస్సాం గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ భాస్కర్ ద ఏ లూనీ సోలార్ క్యాలెండర్ విల్ బి ఇష్యూడ్ యాజ్ అన్ అఫీషియల్ క్యాలెండర్. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఒక అఫీషియల్ క్యాలెండర్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఆ క్యాలెండర్ పేరు అనేది మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఇంపార్టెంట్. ఈ క్యాలెండర్ పేరు వచ్చేసి భాస్కర్ ద. ఇది లూనీ సోలార్ క్యాలెండర్గా మనము చెప్పుకోవచ్చును. ప్రెజెంట్లీ ద అఫీషియల్ క్యాలెండర్ ఆఫ్ ద అస్సాం గవర్నమెంట్ మేక్స్ యూజ్ ఆఫ్ ద షకా క్యాలెండర్ అండ్ ద గ్రిగేరియన్ క్యాలెండర్. ప్రస్తుతం మనకు అస్సాం గవర్నమెంట్ ఈ షకా క్యాలెండర్ మరియు ఈ గ్రిగేరియన్ క్యాలెండర్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ప్రస్తుతము ఈ భాస్కర్డా అనే ఒక క్యాలెండర్ని అఫీషియల్ క్యాలెండర్గా అస్సాం ప్రభుత్వము డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఇప్పటి నుంచి ఇక్కడ అస్సాంలో ఈ భాస్కర్డా క్యాలెండర్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఈ భాస్కర్డా క్యాలెండర్ ఏదైతే ఉందో ఇది 7th సెంచరీకి సంబంధించి దీనికి చారిత్రకంగా ఒక ప్రాధాన్యత ఉందని మనము చెప్పుకోవచ్చును. 7th సెంచరీ లోకల్ రూలర్ భాస్కర్ వర్మన్. 7వ శతాబ్దంలో అక్కడ ఉన్న స్థానిక రాజు భాస్కర్ వర్మన్ పేరు మీదుగా ఈ క్యాలెండర్ అనేది వచ్చింది. ఇట్ బిగన్ వెన్ భాస్కర్ వర్మన్ వాజ్ క్రౌన్డ్ రూలర్ ఆఫ్ ద కాంపుర కింగ్డమ్. ఇక్కడ ఈ కాంపుర కింగ్డమ్కి సంబంధించి ఈ భాస్కర్ వర్మ ఎవరైతే ఉన్నారో అతను పరిపాలించిన కాలాన్ని ఈ క్యాలెండర్గా మనము తీసుకురావడం అనేది జరిగింది. ఇది మనకు ఇంపార్టెంట్.
ఇక నెక్స్ట్ COP26 క్లైమేట్ కాన్ఫరెన్స్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం మనకు COP26 క్లైమేట్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. సో ఇది వాతావరణానికి సంబంధించిన ఒక కాన్ఫరెన్స్గా మనము చెప్పుకోవచ్చును. సో ఇది ఎన్నవ కాన్ఫరెన్స్ అంటే 26 కాన్ఫరెన్స్ ఇది. సో యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ విల్ బి హోస్టెడ్ బై ద యూకే. సో దీన్ని ఎక్కడ హోస్ట్ చేస్తున్నారంటే యూకేలో ఫ్రమ్ 31st అక్టోబర్ టు 12th నవంబర్ వరకు దీన్ని హోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో రీసెంట్గా ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ అండ్ క్లైమేట్ చేంజ్ మనకు రీసెంట్గా ఒక నివేదికను కూడా విడుదల చేయడం అనేది జరిగింది. సో ముఖ్యంగా వాతావరణ పరిస్థితులకు సంబంధించి, హీట్ వేవ్స్కి సంబంధించి, డ్రాట్స్ అంటే కరువులకు సంబంధించి, ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్స్కి సంబంధించి, అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క తీరం అనేది పెరిగిపోతున్న అంశాల గురించి ఈ IPCC ఇటీవల ఒక నివేదికను విడుదల చేయడం అనేది జరిగింది. సో ఈ నివేదికకు సంబంధించి ఈ COP26లో చర్చించే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది దేనికి సంబంధించిందంటే ఇది వాతావరణానికి సంబంధించిన ఒక కాన్ఫరెన్స్గా మనము దీన్ని గుర్తుంచుకోవాలి. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1994లో దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ముఖ్యంగా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని స్టెబిలైజేషన్ తేవడానికి ఈ COP కాన్ఫరెన్స్ని తీసుకురావడం అనేది జరిగింది. సో COP ఈజ్ ద అపెక్స్ డెసిషన్ మేకింగ్ అథారిటీ ఆఫ్ ద UNFCCC. సో ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ COP అనేది ఒక అపెక్స్ డెసిషన్ మేకింగ్ అథారిటీగా మనము చెప్పుకోవచ్చును. ఇక నెక్స్ట్ ఎక్సర్సైజ్ మిత్ర శక్తి. సో మనకు సాధారణంగా ఈ నావికా విన్యాసాలకు సంబంధించి, వైమానిక విన్యాసాలు, ఆర్మీ విన్యాసాలకి సంబంధించి మనకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ఏ దేశాల మధ్య జరిగిందని మనకు ఎగ్జామ్లో అడుగుతాడు. సో ప్రస్తుతం ఇక్కడ మిత్రశక్తి మిలిటరీ ఎక్సర్సైజ్కి సంబంధించి ఇది ఎవరెవరి మధ్య జరిగిందంటే ఇండియన్ ఆర్మీ మరియు శ్రీలంకన్ ఆర్మీ మధ్య జరిగిన ఒక విన్యాసంగా మనము చెప్పుకోవచ్చును. సో ఇది 8th ఎడిషన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. సో 7th ఎడిషన్ మనకు 2019లో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ యుద్ధ్ అభ్యాస్. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఏ దేశాల మధ్య జరిగింది అంటే ఇండియా మరియు US మధ్య జరిగిన ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్గా మనం చెప్పవచ్చును. సో ఈ నేమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నేమ్ గుర్తుంచుకోండి, ఎక్స్ యుద్ధ్ అభ్యాస్ 2021. సో ఇది ఎక్కడ జరిగిందంటే అలాస్కాలో జరిగింది ఈ ఎక్సర్సైజ్ అనేది. సో ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే 2004వ సంవత్సరం నుంచి ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస్ అనేది జరుగుతుంది. సో US ఆర్మీకి సంబంధించి ఒక పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్గా పసిఫిక్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్గా మనము చెప్పుకోవచ్చును. ఇక నెక్స్ట్ మరొక అంశాన్ని కనుక తీసుకుంటే ప్రాంతీయ విద్యుత్ కమిటీలను రద్దు చేయడం అనేది జరిగింది. సో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకి సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ అభివృద్ధి మరియు దాని యొక్క నిర్మాణం కోసం పనిచేస్తున్న ఈ ప్రాంతీయ విద్యుత్ కమిటీలు ఏవైతే ఉన్నాయో ఈ కమిటీలను రద్దు చేస్తూ కేంద్ర విద్యుత్ శాఖ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ ప్రధానమైన కారణం అంటే ఇక్కడ ఈ కమిటీల కారణంగా వివిధ రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ సరఫరా ఏదైతే ఉందో ఆ సరఫరాకి సంబంధించి ఆ వ్యవస్థల నిర్మాణానికి అవసరమైన పనులు చేపట్టడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో దీన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఈశాన్య భారత ప్రాంతాలకు ఈ కమిటీలను వేరువేరుగా నియమించడం అనేది జరిగింది. సో గతంలో ప్రస్తుతం వీటన్నిటిని రద్దు చేయడం అనేది జరిగింది. ఇక దేశంలో సౌర, పవన విద్యుత్ వంటి సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030 నాటికి 4,30,000 మెగావాట్లకు పెంచాలని కేంద్రం ఒక లక్ష్యంగా నిర్దేశించుకోవడం అనేది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది. సో ఈ టార్గెట్ అనేది మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఇది మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ అనాలిసిస్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకు మెయిన్స్లో చాలా చాలా ఉపయోగపడుతుంది. సో విరుచుకుపడుతున్న విపత్తులని ఒక ఆర్టికల్ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనకు భారీ వర్షాలు కురవడంతో పాటు వరదలు రావడం జరిగింది. సో దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో అనేక రకమైన విపత్తులు కూడా సంభవించడం జరిగింది ఈ భారీ వర్షాల కారణంగా. సో రీసెంట్గా ఉత్తరాఖండ్లో ఒక
పెద్ద వరద అనేది రావడం జరిగింది. సో దాని వలన చాలా వరకు ఆస్తి నష్టము మరియు ప్రాణ నష్టం అనేది జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో దీనికి గల ప్రధానమైన కారణాలు ఏమిటి, ఇటువంటి వరదలు రాకుండా ఎటువంటి కార్యాచరణ రూపొందించాలి అన్న కోణంలో మనకు ఈ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు మెయిన్స్కి చాలా ఉపయోగపడుతుంది. సో ప్రిలిమ్స్ కాకుండా మెయిన్స్ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఆర్టికల్ను మీరు ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇది ఈరోజు మనకున్న కరెంట్ అఫైర్స్. ఇక ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సీకి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మనకు బేసిక్ లెవెల్ అంటే ఎన్సీఆర్టీ లెవెల్ కోచింగ్తో పాటు అడ్వాన్స్ లెవెల్ కోచింగ్ కూడా మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. మనకు క్లాసెస్ అనేవి బోత్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో ఉంటాయి. డైలీ న్యూస్ అనాలిసిస్ ఉంటుంది, డైలీ టెస్ట్ సిరీస్ మరియు ఎక్స్ప్లెనేషన్ కూడా మనము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఆప్షనల్ సబ్జెక్ట్స్కి వచ్చేసి సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ ఆప్షనల్స్ని మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక యూపీఎస్సీ మెయిన్స్ మ్యాక్సిమైజర్ అనే ఒక ప్రోగ్రామ్ను కూడా మనము తీసుకురావడం జరిగింది. ఇందులో మనకు టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి, స్టూడెంట్స్కి గైడెన్స్ ఇవ్వడానికి ఒక మెంటర్షిప్ అనే ఒక ప్రోగ్రామ్ను కూడా ఇందులో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఇక ప్రిలిమ్స్కి మరియు మెయిన్స్కి సపరేట్గా టెస్ట్ సిరీస్ని కూడా ఏకేఎస్ఐఎస్ కండక్ట్ చేస్తుంది. ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ కూడా మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇది మనకు బోత్ ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో మన క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించిన అడ్మిషన్స్ కోసము మీరు 8448449709 నెంబర్కి కాల్ చేయొచ్చు. అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి గూగుల్ ప్లే స్టోర్లో ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్నెస్ట్ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు మనకు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.